ऐसे आप खुदा को किसी काम करते सब पैसे के इसमें से प्यार से प्यार सब समाज सब घर सब चीज की एकाग्रता समझ जो आठता है सबको समग्र माने एक ही रोड में सबको बने कबीर ने कहा है 500-2500 का फर्क मिला होगा। देखिए भाषा की विशेषता जैसे शाम से बोलता है रोका नहीं है अब मिलोगे भगवान वगैरह कुछ नहीं शाम से बोलता 500-2500 का फर्क मिला होगा एक कड़ी दोनों बंधाओ कभी मिलता कबीर को पढ़ो कभी जिब्रान को पढ़ो नानक को पढ़ो तो हमको समझोगे अगर दिल पकड़े तो लोग नहीं समझ सकते थे इतिहास और इतिहास मैंने किसी से बताया हजारों लोग का ज्ञान बताया ये लोग तो कहीं से पैदा होकर के अपनी नई प्रणाली लेके आए इनमें ऐतिहासिक बात नहीं इसका संबंध किसी भी धर्म शास्त्र किसी धर्म गुरु जय श्री माता जी సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవం ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తుల్లో చైతన్య రూపంలో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాశ్వరింపమని ఆత్మపూర్వకమైన మీ దివ్యమైన సేవకంలో మా అందరి హృదయాల్లో పూజించుకునే మహాభాగ్యం దయచేసి మాకు మీ దివ్యమైన చైతన్య రూపంలో మా అందరి హృదయంలో ఉండటం వల్ల కలిగి నిర్వికల్ప సమాధి స్థితిని ఈ జ్ఞానంలో ప్రసాదించాల్సిందిగా ఆత్మపూర్వకమైన రెండు అరచేతులు హృదయం దగ్గర ఉంచుకుని శక్తివంతమైన మూడు మహామంత్రాలు ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో. సహనమూర్తి అయిన భూమాత మీద రెండో అరచేతుల నుంచి మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వ మహాబిందువైన శివుని యొక్క సృష్టి ప్రారంభ దశలోకి చేరుకుంది. ఆయన పాదపద్మాల నుంచి శిఖరం దాకా సాక్షి విన్నవించుకుంటూ 4 ఓంకారాలని ఆత్మపూర్వకంగా తీసుకుంటారు. Beauty wash. Sandyloom your natural extracts. Sandyloom beauty wash. Sandyloom your treatments. Shri Amogha Shiva Kavacham. వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనందరి ఆత్మల కలికతో మనం భూమాతను పట్టుకుని ఓం అస్య శ్రీ శివ కవచ స్తోత్ర మంత్రస్య మూలాధారంలో ఉన్న సర్వశక్తులను జాగృతి పరుచుకుంటూ దివ్య మంత్రానికి श्री सदाशिव प्रीत्यर्थे शिव कवच स्तोत्र शुभे विनियोगः वरन्यासः సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో నమః. కొద్ది సమయం మనందరం కూడా మూలాధారాన్ని శక్తివంతం చేసుకుంటూ చెప్పిన అమ్మవారి వైపు కుడి చేతిని మూలాధారం వెనుక వైపు ఉంచి ఆ అనుభవాన్ని పొందుతాం. ఓం నమో భగవతే జ్వలజ్వాలామాలినే
ఓం బం ఓం అనాదిశక్తికామిని అఘోరాత్మనే మధ్యమాభ్యాం నమః. ఓం నమో భగవతే జ్వలజ్వాలామాలిని. ఈ అనుభవాన్ని పొందిన తర్వాత అమ్మ దయచేసి విశ్వానికి అంతటికీ కూడా శాంతిని ప్రసాదించమని విన్నవించుకుంటూ అమ్మవారికి స్వస్తికి ప్రార్థిస్తుంది. మధ్యలో 4 బిందువుల నుంచి సవ్యదిశలో తిప్పుతూ ఈ మంత్రాలు తీసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. విశ్వపౌరులుగా విశ్వశాంతి కోసం కొద్ది సమయం ధ్యానం చేస్తున్నాము. దయచేసి విశ్వానికి అంతటికీ కూడా శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలో మనం వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనలో ఉన్న కుండలిని శక్తి నమస్కరించుకుని 3.5 చుట్లు కలిగిన ఈ దివ్యమైన శక్తి జన్మ జన్మలతో ఈ దివ్యమైన శక్తిని మనం కుడి అరచేతితో శ్రవ్య దిశలో ఓంకారం ద్వారా తీసుకొచ్చి సహస్రారంలో ఉన్న విశ్వ మహాకుండలితో కలిపి సంగమం చేస్తూ ఆత్మనే పుష్పాన్ని ఇక్కడ సమర్పించుకుందాం 3 ఓంకారాలుగా. ఓం ఓం ఓం. మరొక ఓంకారం ద్వారా మూలాధారాన్ని సహస్రాందాగా కుడి అరిచేతిని స్వాహ సదాల అనుగ్రహంతో మన గత జన్మలో ఉన్న అన్ని బాధని దోషాన్ని భగవంతునికి వ్యతిరేకమైన శక్తిని మన నుంచి తొలగించుకుని అమ్మవారి అగ్నిస్వరూపంలోకి విలీనం చేయమని విన్నవించుకుని ఆ అనుభవాన్ని పొందుతాం. ఓం స్వాహ సదా. కొద్ది సమయం ధ్యానంలో ఉంటుంది. ఈ దివ్యమైన పరమ చైతన్యానికి చైతన్య రూపంలో 2 అరచేతులకి స్వాగతం పలుకుతూ మనం ఆ అనుభవాన్ని పొంది అమ్మ నీ ప్రేమని ఈ చైతన్యాన్ని మా భౌతిక శరీరంలోని అణుకి కణకణానికి వ్యాపింపచేసి ఆ అనుభవాన్ని ప్రసాదించమని సవిధమైన విన్నాం. మనం ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని చైతన్య రూపంలో వచ్చి ఈ ధ్యానంలో మన 4 వైపులా ఎడనాడు జాగృతిలో గతానికి సంబంధించిన ఆందోళనలు తొలగించి శ్రవ్య దిశలో 11 దైవిక శక్తులను ఏర్పాటు చేయమని విన్నవించు. ఓం. రెండవ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారి శక్తిని ధన్వంతరి స్వరూపంలో ఔషధ రూపంలో వచ్చి 10 దైవిక శక్తిని ఔషధ రూపంలో మన 4 వైపులా వ్యతిరేక దిశలో ఉంచి ఔషధాన్ని అణుకి కణకణానికి ప్రసాదించమని విన్నవించుకుంటుంది. భవిష్యత్తు గురించిన ఆందోళన తొలగించమని సవినమైనవి. ఓం. ఇప్పుడు భూమాత మీద 2 అరచేతులతో అమ్మ చీడా పిమ్లా నాడులు సమతుల్యం చేసినందుకు ధన్యవాదాలు. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మీ అనుమతిని ప్రసాదించి త్రిగుణాత్మిక శక్తి అయిన మహాలక్ష్మి అమ్మవారి శక్తిని మా 4 వైపులా 4 దిక్కులు 4 మూలలు అమృత రూపంలో వచ్చి అణుకి కణకణానికి ప్రసాదించి పూర్ణ స్థితిని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొంది. ఓం. మరొకసారి భూమాత మీద 2 అరచేతుల నుంచి ఇక్కడ భూపురాణి మూలాధార చక్రాన్ని శక్తివంతం చేసుకోవటం కోసం కొద్ది సమయం ధ్యానంలో. ఇక ఈరోజు మనం ఈ గురువారం రోజు నాభిలో ఉన్న భగవాన్ విష్ణు యొక్క అనుగ్రహం. వైకుంఠం అంతా కూడా మన నాభి మధ్య భాగంలో మన నాభి బటన్ లోపల ఉంది. అక్కడ కుడి అరచేతి నుంచి అమ్మ దయచేసి లక్ష్మీ విష్ణువుల యొక్క గుణాలని మాకు ప్రసాదించి భవసాగరంలో ఉన్న అన్ని అవరోధాలను తొలగించి ఇక్కడున్న 10 మంది గురువుల్ని 10 ధర్మాలని జాగృతి ప్రేమని శక్తిని ప్రసాదించాల్సిందిగా విన్నవించుకుంటూ
ఆ అనుభవాన్ని పొందుతూ ఈ మంత్రం చూద్దాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ లక్ష్మీ విష్ణు సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. విశ్వానికి ఇది మధ్య భాగం. మనం దాన్ని పట్టుకుంటే విశ్వంలో ఉన్న మధ్య భాగంలో ఉండి ధ్యానం చేస్తున్నట్టుగా లెక్కలోకి వస్తుంది. ఇప్పుడు భవసాగరం చుట్టూ కుడియారి చేతిని తిప్పి ధర్మాన్ని జాగృతి వస్తున్నాం. ఆదిగురి దత్తాత్రేయ నామాన్ని తీసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ఆదిగురు దత్తాత్రేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో. ఇక్కడున్న ధర్మాన్ని ప్రేమని కలుపు సహస్రంలో ఉన్న భగవంతుడు చెప్పే సత్యాన్ని వినిపించమని అమ్మవారికి విన్నవించుకుంటూ బ్రహ్మరంధ్రం దగ్గర ఈ అనుభవాన్ని పొందడం. ఇక ఈరోజు మనం ప్రతిరోజు కూడా మనలో ఉన్న ఒక్కొక్క భాగం మీద జాగృతి వస్తున్నాం. ఈరోజు అత్యంత కీలకమైన శక్తి. ఈ విశ్వంలో ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్ట్, ఏది కాదు అని చెప్పేది మనకి ఈ కొనుబొమ్మల మధ్యన ఉన్న హంసచక్రం. ఈ హంసచక్రాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దీన్ని మన కుడి చూపుడు వేలుతోటి సవ్య దిశలో తిప్పుతూ ఈ మంత్రాన్ని చెప్పి జాగృతి పడుతుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హంసచక్ర స్వామిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఈ హంసచక్రం శక్తివంతంగా ఉండాలంటే బ్యాలెన్స్ రావాల్సి ఉంటుంది మధ్య మార్గంలో. ఇది మహోన్నతమైన చక్రం. దీనికి మనం ఎప్పుడూ కూడా ఆవు నెయ్యిని క్యాంబర్ పచ్చకర్పూరాన్ని వేస్తూ స్వచ్ఛత చేకూర్చాలి. మనం తీసుకునే ఈ శ్వాసని సమానంగా తీసుకోకపోతే, చెక్ చేసుకోకపోతే మనం మధ్య మార్గంలోకి ప్రవేశించడం కష్టతరం అవుతుంది. అది గుర్తెరిగి మనం హంసచక్ర పూజ సందర్భంగా అమ్మవారు ఏం చెప్పారో కొన్ని అమృత వాక్కుల్ని మనం 10వ తారీఖు జూలై 1988 హంసచక్ర పూజ మనము జర్మనీలో జరిగింది. జర్మనీలో జరిగిన పూజకి మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఆ అమృత వాక్కులో ఉన్న కొన్ని గుణాలను మనకి ఈ సందర్భంగా ప్రసాదించి, ఈ సారాంశాన్ని ప్రసాదించి హంసను జాగృతి విన్నవించుకుంటూ అమ్మవారు ఇలా చెప్తూ ఉన్నారు. ఈరోజు జర్మనీలో హంస పూజ చేయాలని నిర్ణయించుకున్నాం. హంస కేంద్రం గురించి మనం ఇంకా పెద్దగా శ్రద్ధ చూపటం లేదు. ఇది చాలా ముఖ్యమైనదని అమ్మవారు భావిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే హంస చక్రం ద్వారా ఏడా పిల్ల నాడు నిలిచాటు అటు నిలిచాటు క్రాస్ అవుతుంది. ఈ రెండిట్లకి మధ్యస్థానంగా ఉన్నది ఈ వ్యక్తీకరణ ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ హంస చక్రం ఆజ్ఞ దాటి పైకి వెళ్ళటం అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇక్కడ అన్నీ కూడా భగవత్ శక్తితో కూడుకున్న కొన్ని దారాలు ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇవి అన్నీ కలుపుకుని మనం ఆజ్ఞా చక్రాలు హంస చక్రం ద్వారానే దాటాల్సి వస్తుంది. పింగళ నాడులు కొన్ని భాగాలను మనం పట్టుకుని ఉంటుంది. అవి మనకు అంటే మన ముక్కు గుండా ప్రవహించడం ప్రారంభిస్తాయి. మన కళ్ళు ద్వారా మనలో నుంచి మరియు నుదిటి నుంచి వ్యక్తమవుతాయి. కళ్ళు, ముక్కు, గొంతుక, నాలుక, దంతాలు చూసుకునే ఈ 16 రేకుల మన విశుద్ధి కమలం అంతా కూడా పని చేయాలంటే హంసచక్రం ఉపచక్రం ద్వారానే పని అంతా కూడా జరుగుతూ ఉంటుంది. హంసచక్రం బ్యాలెన్స్ గా ఉంటే మన జీవితం సస్యశ్యామలంగా సుఖమయంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. విశుద్ధి చక్రంలో ఉన్నాయని మనకు తెలుసు. దానికి ఈ వ్యక్తీకరణ భాగం హంసచక్రం ద్వారా ఈ పనులన్నీ కూడా చేయటం జరుగుతుంది. మనం గమనించినట్లయితే హంస, కొంగ రెండు తెల్లగానే ఉంటాయి. రెండిటికి మధ్యన మనం తేడా చూడాల్సి వచ్చినప్పుడు నీళ్లు, పాలు కలిపి ఇస్తే హంస పాలన మాత్రం పీల్చుకుంటుంది, నీరుని వదిలివేస్తుంది. ఆ జ్ఞానం అంతా కూడా
మనకి ఇక్కడున్న అంశచక్రం ద్వారానే లభ్యమవుతుంది. అలాగే ఈ విశ్వంలో ఏది మంచి ఏది చెడు అనేది మనకు చెప్తూ మన చేతులు పనిచేయాలన్నా, ఇందాక చెప్పిన ఈ పంచేంద్రియాలన్నీ పనిచేయాలన్నా దీని ద్వారా పనిచేస్తూ మన చేతులు ఇలా పెట్టుకున్నప్పుడు హంసచక్రం బాగుంటే ఈ చైతన్యాన్ని మనం చాలా తొందరగా అమ్మవారి ప్రేమ అనే వైబ్రేషన్ మన 10,000 పనుల్లోకి అనుభవంలోకి తీసుకుని దాని ద్వారా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మనం హంసకి ఈ నీటిని పాలని వేసేసే విచక్షణ జ్ఞానం మనలో కూడా అది అర్థం చేసుకోవాలి. మనలో ఆత్మ అనే కాంతి ఎప్పుడైతే మనం ప్రారంభం అవుతుందో మనం కూడా హంసలాగా నీటిని పాలని విడదీసి ఈ విశ్వంలో ఏది మంచి ఏది చెడు అనేది చెప్పగలుగుతాం. మరి ఇప్పుడు మనకు అందరికీ బాగా అర్థమవుతుంది. ఏడానాడి మనకి మూలాధారి నుంచి పైకి వచ్చి కుడి చెవిపై దాకా ఉంటుంది. ఇక్కడ మూలాధారం అంటే పూర్తిగా సహాయ సహకారాలు అందించేదంతా కూడా గణేష్ని అనుగ్రహంతో శుభప్రదమైన పోషణ మనకు లభిస్తుంది. ఆసన అనే పదనం 2 రకాల విచక్షణతో రూపొందించబడింది. దాన్ని ఏమంటామంటే నేను ఉన్నాను మరియు నువ్వు ఎక్కడ ఉన్నావు ఎక్కడ చూడాలి. మనం హంస ద్వారా జాగృతి వచ్చినట్లయితే ఈ 2 సూర్యుడు చంద్రుడు అంటే ఈ నాడుల మధ్య అంతటికి కూడా భేదాన్ని తెలియజేస్తూ ఉంటుంది హంస. ఈ మధ్యలో ఉండటం వల్ల విశేషమైన శక్తి అంతా కూడా ఈ ఉపచక్రానికి ఉందని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ పొరలుగా ఉన్న ధర్మాలు, ఇందాక చెప్పుకున్న ధర్మాలన్నిటినీ కూడా మనం ఇక్కడ జాగృతి వస్తుంది. ఇవి ఎలా ముడిపడి ఉందో మనం చూడవచ్చు. ఈ సందర్భంగా హంసని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మన ధ్యాన స్థితి అంత అద్భుతంగా ఉంటుందని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చంద్రకళల మీద ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనకి ఇందులో శాంతి అని చెప్పుకుంటున్నాం. ఇది కాంతి అని మనకి మన తోటి సహజీవులకు తెలియజేయటం వల్ల మనం కాంతి అని చెప్తాం. ఈరోజు కాంతి అంటే ఆత్మ యొక్క కాంతిని, కులసుందరి అంటే కుండలి యొక్క సౌందర్యాన్ని మనం లోపలికి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 10వ రోజు కాంతి. ఈ కాంతి మీద ధ్యానం చేస్తూ 10వ కళాస్వరూపం కాంతి మనకి ఎక్కువ తెలుపుదనంగా మన ఎడమ అరిచేయి భూమికి దిగువగా చంద్రుడు ఉండటం జరిగింది. ఆ కాంతిని మనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుడి అరిచేతిని ఎడమ హృదయంలో ఉంచుకుని మనం ఎడమ అరిచేతిని చంద్రుడు వైపు ఉంచుతాం. భూమికి దిగువగా చంద్రకళాత్మకం. మనం చంద్రకళను ఆరాధించినప్పుడు మనందరికీ ఆత్మానందం, ఆత్మ దర్శనాన్ని, ఆత్మ విద్యని ఈ 16 రోజులు ఈ యాత్రలో మనందరికీ ప్రసాదించినందుకు శ్రీ ఆదిశక్తి సదాశివుడికి 1,000,000,000,000 కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వినయ విద్యతో తెలియజేసుకుంటూ ఇంకా చంద్రకళని మనలో జాగృతి పరుచుకున్నాం. ఆ అనుభవాన్ని ఆస్వాదిస్తూ మనం కళాస్వరూపాన్ని, దైవ స్వరూపాన్ని ఒకసారి మననం చేసుకున్నాం. ప్రథమం ఓం తమేవ సాక్షాత్ శ్రీ అమృత నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాత్రిపుర సుందరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మందా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కామేశ్వరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుష్ప నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భగమాలిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ తృష్టి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్యకుల్నా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుష్టి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరుండ నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ రతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ వారణి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ధృతి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహావజ్రేశ్వరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శశిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శివరూపి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ చంద్రికా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ త్వరితాదేవి నమో నమః.
ఈ రోజు కాంతిని, ఆత్మ అనే కాంతిని మన హృదయంలో మనం ఈ 10వ కళాస్వరూపంగా తీసుకుంటూ 3 సార్లు చెప్పి ఆ అనుభవాన్ని మన హృదయాన్ని ఈ కాంతితో విశాలం చేసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కాంతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కాంతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కాంతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కులసుందరి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కులసుందరి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కులసుందరి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఇచ్ఛాశక్తిని, క్రియాశక్తిని ఉపయోగించి మన హృదయ కమలాన్ని విశాలం చేసుకుంటూ అమ్మ విశ్వాన్ని అంతటినీ కూడా మా హృదయంలోనే దర్శింపచేసి పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేర్చాల్సిందిగా మా అందరి తరఫున ఆత్మపూర్వకమైన విన్నపం. జై శ్రీ మాతాజీ అన్న శ్రీ గాడ్లెస్. అమ్మ మాకు సహాయం చేస్తున్న సమస్త దేవీ దేవతలకి, పంచమహాభూతాలకి, సూర్య చంద్రులకి, ఆదిశక్తి సదాశివులకి ఈ ధ్యానాన్ని ప్రసాదించినందుకు శిరస్సు నుంచి సహస్ర కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసు. మహోన్నతమైన అమ్మవారి అమృతవార్తని అందరి ఆత్మల్లో కలిగతో వింటూ మరింత ఉన్నతమైన ధ్యాన స్థితిని పొందాం. మన తండ్రి అయిన పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకి అందరి ఆత్మలంటే కాంతితో చేరుకుందాం. జై శ్రీ మాతాజీ. ఆ నైస్ డే. గాడ్ బ్లెస్. आते हैं नाभि चक्र से ही कमल जैसे ब्रह्मा निकल करके ये सृष्टि करते हैं, जिनसे कि हम सौंदर्य दृष्टि को प्राप्त करते हैं। लेकिन जब हम नाभि चक्र पे आते हैं तो नाभि चक्र ये हमारे खोज का चक्र है। नाभि चक्र से हमने खोज शुरू की। माने ये कि जानवर से ही सोच लीजिए कि उसने खोजना शुरू कर दिया। शुरू में वो खाना पीना ही खोजता रहा। जब वो मत्स्यावतार बन करके किसी ने एक कदम आगे बढ़ाया कि आओ जमीन पे आके देखो, तब उसमें कछुए जैसे जमीन पर चलने वाले, उसमें रेंगने वाले इस तरह के जानवर तैयार हुए। ये खोज बढ़ते 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 मनुष्य स्थिति में जब आ गई, तब उसके अंदर धर्म की जागृति हुई। धर्म की जागृति ऐसी हुई कि हमारे लिए कोई चीज धर्म है और कोई अधर्म है, ये बात सिर्फ इंसान ही सोचता है, जानवर कभी नहीं सोचता। हमारा जो एक छोटा सा सहयोगी एक दिन मुझसे पूछता है कि माँ अच्छा बताइए कि शेर के बच्चों को क्या होता होगा। मैंने कहा क्यों? क्योंकि शेर के बच्चों को शेर कहता होगा कि तुम ये गाय को खा लो, तो वो तो खाते होंगे, तो उनसे तो पाप हो जाएगा ना। मैंने कहा बेटा उनके लिए कोई पाप नहीं, क्योंकि वो तो पाश में पशु है, उनके लिए कोई पाप नहीं है। मनुष्य को ही पाप की भावना और मनुष्य को अच्छे बुरे की भावना अंदर से ही प्रकाशित हुई है। और यही धर्म जो है वो जिस वक्त हमारे अंदर जागता है, तब हम कहते हैं कि नाभि चक्र का धर्म 10 धर्म माने गए हैं। और इन 10 धर्मों पर जो बड़े बड़े 10 महान आदि गुरु स्थापित किए गए हैं, उनको जगा देने से कुंडलिनी हमारे अंदर धर्म की स्थापना कर देती। माने ये कि हमें कहना नहीं पड़ता है कि आप ये काम मत करिए। यहाँ पर जो कुछ सहयोगी आए हैं, इनसे कहीं अधिक प्रदेश में भी है और कहीं अधिक और जगह है। हमने कभी उनसे नहीं कहा कि आप शराब मत पीजिए। अगर इंग्लैंड में आप कहिए कि आप शराब मत पीजिए तो आधे से ज्यादा लोग तो उठ के चले जाएंगे। यहाँ भी कुछ ऐसा ही हाल होगा। लेकिन मैंने कभी नहीं कहा, मैंने ये भी नहीं कहा कि आप तंबाकू मत खाओ, मैंने ये भी नहीं कहा कि आप ड्रग मत लो। मैंने कहा इस गली में बस आ जाओ। और जैसे ही सहयोग में उन्होंने प्राप्त किया, दूसरे दिन से ड्रग छोड़ दिया। दूसरे दिन से छोड़ दिया। ये क्या, ये सांप, इसको छोड़ो, अपने आप हटा। मैंने कुछ नहीं कहा उसे। नाभि चक्र के जो कुछ भी दोष हैं
जैसे कि हम गलत गुरुओं के पास जाते हैं। एक गुरु के पास गए, जिसको देखो उसको हम नमस्कार करते फिरते हैं। तो गुरु तत्व जो है वो नाभि के चारों तरफ स्वादिष्ठान के माध्यम से फैला हुआ है। स्वादिष्ठान उसके चारों तरफ घूमता है और उसकी जो परिधि बनती है उसमें हमारा गुरु धर्म बनता है। तो खोज में आदमी फिर गुरु के पास पड़ा। पहले तो और जगह भी खोजता है, सप्ताह में खोजता है, पैसे में खोजता है, इसमें खोजता है, उसमें खोजता है। जब वहां भी नहीं मिला तो चलो भाई किसी को गुरु बनाना चाहिए। तो वो गुरु बनाने की जगह जैसे हमारे घर में एक नौकर रख लेते हैं, उस तरह से गुरु रख लेते हैं। उनके यहाँ रसद रुपया जाते रहता है, इतना रुपया उसको दो, उसका इतना रुपया दो, उनका खान पीन देखो, उन लोग का खाना पीना देखो तो आश्चर्य होता है कि इतना कैसे खा लेते। उनकी ये व्यवस्था करो, उनकी वो व्यवस्था करो, और वो आराम से अपने बैंक में। Fresh, bright, and it stays on and on. Water Girl Body Splash. You'll love it. गत 2 रुपया भेजते रहते। उनको भी एक इतना सा भी विचार नहीं आता कि मैं जो व्यवहार कर रहा हूं क्या ये मेरे गुरु का व्यवहार है। और जो उनके शिष्य हैं जो उनके आगे नतमस्तक होकर घूमते हैं, उनको भी विचार नहीं आता कि इसका चरित्र क्या है, गुरु जैसा है। इसका तो पूरे समय लक्ष्य हमारे देखते ही है, तो भी हम इसी की ओर क्यों दौड़ते जा रहे हैं। कहीं से कोई चमत्कार दिखा दे, कहीं कुछ ला दे, वो उसी के पीछे लोग चले जाते हैं। जब आपका गुरुधर्म टूटता है तब अधोगति की शुरुआत हो जाती है। तो जिस वक्त मनुष्य खोजने की बजाय इधर उधर भटकता है, जिसे मैं लेफ्ट साइड और राइट साइड कहती हूँ, जब वो लेफ्ट साइड की तरफ मुड़ने लग जाता है तो वो अपने सबकॉन्शियस और उसके बाद कलेक्टिव सबकॉन्शियस माने सुप्त चेतन और सामूहिक सुप्त चेतन में उतरता हुआ उस लोक में जहां जाता है जहां सब कुछ जो पहले मरा है, गत है, वो रखा हुआ है, पास्ट पूरा। और जो मनुष्य भविष्य की बात करता है, प्लानिंग करता है, आगे की सोचता है और उसमें खोजता है, सत्ता में खोजता है या वैराग्य में और अपने शरीर को तंग करके मैं को बड़ी भारी सिद्धि ले लूंगा, इस तरह की बातें सोचता है, वो राइट साइड को चला जाता है। अब गुरु लोग लेफ्ट साइड वाले भी हैं, राइट साइड वाले भी हैं। इसी प्रकार कुछ ड्रग्स हैं जो कि राइट साइड में डाल देते हैं, कुछ लेफ्ट साइड में डाल देते हैं। अब आपको आश्चर्य होगा कि कैंसर जैसी बीमारी ये साइकोसोमैटिक कही जानी चाहिए। बहुत से लोग सोचते हैं कि कैंसर जो है ये सिर्फ शारीरिक बीमारी है, बिल्कुल भी नहीं, ये साइकोसोमैटिक है। आपके राइट साइड में आप अपना शारीरिक और बौद्धिक कार्य करते हैं और अपने लेफ्ट साइड में आप मानसिक कार्य करते हैं। अंग्रेजी भाषा तो ऐसी कमाल की है कि सबके लिए एक ही शब्द माइंड है, चाहे वो बुद्धि हो चाहे मन हो। तो आप जो मन का काम करते हैं वो आपकी लेफ्ट साइड है, जो आप बुद्धि और शरीर का काम करते हैं वो आपकी राइट साइड है। अगर आप राइट साइड से बहुत ज्यादा काम करते हैं, बहुत ज्यादा से आप परेशानियां उठाते हैं, जैसे कि खास करके मैं आपसे कहूंगी नाभि चक्र में, जिसे हम लेफ्ट नाभि कहते हैं, लेफ्ट साइड में आपकी जो एक विशेष संस्था है जिसे स्प्लीन कहा जाता है, प्लीहा कहते हैं शायद हिंदी में, उसमें जब आप अति उसको इस्तेमाल करते हैं, मैंने इस तरह से कि सवेरे आप उठे, उठते ही साथ अखबार पढ़ा, अखबार पढ़ते ही साथ पहले वो गड़गड़ गड़गड़ होने लगा, स्पीडोमीटर है वो खिलने लगा, इसको मारा उसको मारा, दुर्घटना हुई, ये वो अखबार विश्वामित्र जी के जो क्षमा करें किंतु सेंसेशनलाइजेशन जो शुरू हुआ है कि सनसनी खेज चीजों के, सनसनी बेचारा आपके पेट में जो बैठा हुआ ये स्पीडोमीटर है, इस पे असर कर जाता। उसके बाद उठे, जल्दी जल्दी भागे, आपने सोचा कि चलो जल्दी से मोटर पकड़े और जाए, तो मोटर के सामने बहुत सारी चलाते चलाते जाम हो रहा है, कुछ हो रहा है, उसमें आप परेशान पहुंचते पहुंचते दफ्तर में पहुंचे, कब पहुंचे वहां से फिर परेशानियां, खाना ठीक से खाया ना, दीदी ने ब्रेकफास्ट दिया, मुंह में ठूसते हुए चले जा रहे हैं। ये सब चीजें आपको पता नहीं कितने नुकसान दे, इससे ब्लड कैंसर होता है।
पहले जमाने में इस बांग्लादेश में भी पति खाना खाने बैठता था, आराम से नहा धो करके इत्मीनान से बैठते थे और पत्नी पंखा झलती थी, धीरे धीरे खाना परसती थी। उस पंखे के झलने में जो स्पीड थी वो स्पीड खाने की होनी चाहिए और वो धीरे धीरे चबा चबा कर खाते थे, इत्मीनान से खा करके और फिर वहां जहां जाना है जाते थे। लेकिन अब तो वो चीज रह नहीं गई, वो तो अब चलता नहीं। अब तो इतनी जिसको कहते हैं हेक्टिक लाइफ कि अभी दौड़े यहाँ, वहां से दौड़े वहां, वहां से दौड़े वहां, इससे आपका स्पीडोमीटर खराब हो जाता है, जिसको कि आपके रेड ब्लड कॉर्पसेस जो रक्त की पेशियां होती हैं उनको बनाना पड़ता है। वो पगला जाता है उस पागलपन में, जैसे कहते हैं गोस क्रेजी, और उस पागलपन में उसको समझ नहीं आता कि इस पागल आदमी को किस तरह से मैं ब्लड सप्लाई करूं। अब ये वल्नरेबिलिटी जिसको कहते हैं कि अब तैयारी हो गई आपकी कैंसर में, इस वक्त ब्लड से कोई सी भी काली विद्या से कहिए, भूत विद्या से कहिए, या गुरु प्रसाद से कहिए, या और किसी तरह की ऐसी चीजों से कोई सी भी चीज आपके अंदर आ जाए, आपके अंदर ब्लड कैंसर स्थापित हो जाए। अगर कोई माँ इस तरह की हो कि जो रात दिन आफत में मची हुई है, आज पापड़ बेलना है, फिर कल और कुछ बनाना है, पति को वश में रखने के लिए औरतें यहाँ बड़ी होशियारी से काम करती हैं, तरह तरह के खाद्यान्न बनाना है, इसका प्लानिंग करना है, उसका प्लानिंग करना है। उनके बच्चों को भी हो सकती है, अगर वो उस वक्त गर्भवती हो तो बच्चों को हो सकता है। अगर कोई बच्चा हो भी जाए ठीक ठाक पैदा तो उसके पीछे लगे, उठो भाई सवेरे उठो, जल्दी जल्दी करो, चलो जाने का है, स्कूल में जाने का है, वो बड़ी मुश्किल से एडमिशन मिला, वहाँ इतना रुपया भर्ती किया। ये सारा समाज ही ऐसा बना हुआ है कि सब लोग उथल पुथल में चल रहा है। इस उथल पुथल से ब्लड कैंसर की होने की बड़ी संभावना है। हम तो इत्मीनान में बैठे रहते और इत्मीनान में बैठने से भी कोई चीज कम नहीं होती, सब चीज ठीक ठाक चलती। हमारे विचार से तो ऐसी कोई बात नहीं कि जिसके लिए मनुष्य इतनी जल्दी मचाए या हड़बड़ी करे। अब इसका इलाज कैसे होता है? इलाज ये होता है कि जैसे ही कुंडली आपके नाभि चक्र में आ जाती है तो शांति प्रस्तावित हो जाती है, मुझे शांत हो जाता है, शांतिपूर्वक सब देखते रहता है और वो शांति उसको कहती है शांत हो जाओ, शांत हो जाओ। जैसे अब हमें तो जाना है ट्रेन में और बाकी सब परेशान है कि आपको जाना है, चलिए चलिए, आखिरी मिनट ये छोड़ वो छोड़। भाई मैंने कहा जाना मुझे क्या, आपको है, मुझे जाना। आप क्या बहुत एंग्शियस है कि मैं जाऊं? तो छोड़िए, आप मुझे जाने दीजिए, मैं आराम से। अब कभी कभी मजाक भी हो जाता है कि बहुत जल्दी पहुंचे, वहां देखा क्या कि प्लेन अभी 8 घंटे लेट है। मैंने पहले ही कहा था कि क्यों इतने जल्दी से आ रहे हो, घर से आराम से चलो, पहले पूछ ही लिया होता। लेकिन ये जो हड़बड़ी का स्वभाव है, जो हड़बड़ हमारे अंदर है, एक उसका उदाहरण मैंने दिया कि आजकल के वातावरण में किस तरह से कैंसर के आप एक उसके आमंत्रण के आंगन बन जाते हैं, जिससे कैंसर आप पे असर कर जाते हैं। अब लंदन में हमने 3-4 लोगों का ब्लड कैंसर ठीक किया, तो मैं ये नहीं कहूंगी कि मैंने किया, उनकी कुंडलिनी का जागरण करके वो ठीक हो गए, मैंने कुछ किया नहीं, उनकी कुंडलिनी जागृत हुई, वो ठीक हो। लेकिन इस हड़बड़ के सिवाय अनेक और प्रकार के हम दोष करते हैं, जैसे कि अब डॉक्टर लोग तो यहाँ एक से एक आप जानते हैं कि कितने बड़े बड़े डॉक्टर लोग हमारे साथ लगे हुए हैं, और उनको जब हम समझाते हैं कि ये ऐसे मुंह फाड़ के देखते हैं बात को कि माँ कैसे कह रही, किंतु हम इसे सूक्ष्मता से जानते हैं। आपके अंदर जो सूक्ष्म चीज है वो ये समझना चाहिए कि आपके शरीर में शांति होनी चाहिए, आपके मन में शांति होनी चाहिए, आपके सारे अंग जो है शांति से बने होने चाहिए। हड़बड़ी करने से इस तरह का रोग हो जाता है। पर इससे भी बढ़ के गहन बात एक ऐसी बताऊं, सूक्ष्मता की, आपके यहाँ भी अभी कुछ डॉक्टर्स बैठे होंगे जो नहीं जानते हैं, न मानते भी शायद न हो, कि जिस वक्त ये स्वादिष्टान चक्र चलता है, इसको एक तो पेट के जितने भी ऑर्गन्स हैं उनको संभालना पड़ता है, मैंने लीवर हुआ, आपके पैंक्रियाज हुआ, और स्प्लीन और किडनीज आदि सबको संभालना तो पड़ता ही है। इसके अलावा ये जो सर में, इसे मेंदू कहते हैं, जो मेद से बनता है, ये जो ब्रेन हमारे सर में है, इस ब्रेन के लिए इसको ग्रे मैटर, पेट की जो फैट है
उसको परिवर्तित करके ट्रांसफॉर्म करके अपने ब्रेन में भेजना पड़ता है। ये उसका मुख्य काम नहीं है, एक और काम है। लेकिन जब आदमी बहुत सोचता है, आगे की सोचता है, प्लानिंग करता है, ये करता है, वो करता है, सबसे की खोपड़ी सोचती रहती है, तब ये कार्य एकमात्र उसे करना पड़ता है और बाकी सब काम बिल्कुल ठप हो जाते हैं। इसीलिए लोगों को लिवर का ट्रबल हो जाता है। खासकर मैं देखती हूँ कि आपके कलकत्ते में लोगों को लिवर की बीमारी बहुत ज्यादा है, क्योंकि ये सूर्य नाड़ी है और सूर्य नाड़ी बहुत चल जाने से मनुष्य को सूर्य की जहाँ बहुत और ताप हो और ऊपर से सूर्य नाड़ी बहुत चल जाए तो जरूरी है कि बेचारे इस स्वादिष्टान चक्र को इतनी मेहनत करनी पड़ती है कि वो जो एक लिवर है उससे वो देख नहीं पाता, इसलिए यहाँ लोगों को लिवर की बीमारी हो जाती। फिर डॉक्टरों ने उसका नाम बनाया माइग्रेन। माइग्रेन कोई चीज है नहीं, सब बेकार की बातें। इसमें सिर्फ आपका लिवर खराब होने से माइग्रेन होता है या आप किसी भूत से जब पीड़ित हो तो भी हो सकता है। ये तो लेफ्ट साइड बात हुई, लेकिन राइट साइड की बात मैं कर रही हूँ। तो इस तरह से आपकी शारीरिक तकलीफें इसलिए ठीक हो जाती हैं कि आप निर्विचार हो जाते हैं। सहयोग में आप विचार बहुत कम करते हैं, विचारों से परे आप रहते हैं। तो जब प्रेरणात्मक जो विचार आता है उस विचार से ही आप बोलते हैं और उसी विचार पे आप चलते हैं। विचार एकदम जैसे कि रुक जाते हैं, एक विचार उठता है गिर जाता है, दूसरा विचार उठता है गिर जाता है। इसके बीच में जो जगह है उसे विलंब कहते हैं। ये विलंब जो है ये वर्तमान है, आज अभी इस वक्त इस क्षण ये जगह है। हम या तो आगे की सोचते हैं पीछे की सोचते हैं, तो इसी के कमान पर इसी के कष्ट पे हम कूदते रहते हैं। हमारे पूरे समय मस्तिष्क चलते रहता है, खोपड़ी हमेशा घूमती रहती है और उस वक्त बेचारा स्वादिष्टान मेहनत करके और इस मेद की पूर्ति करने के लिए हर समय तत्पर हो जाता है। फिर आपको डायबिटीज होता है। डायबिटीज भी इसी से होता है कि आप पूरी अपनी शक्ति जो है स्वादिष्टान की अपने सोचने में लगा देते हैं। देहात में मुझे पता नहीं यहाँ है या नहीं, पर हमारे महाराष्ट्र में तो लोग इतनी चीनी खाते हैं देहात में कि कहते हैं कि चम्मच खड़ा हो जाना चाहिए चीनी में, तब कहीं चीनी पड़ी, नहीं तो क्या ये वो पीने की चाय है या दूध है। इतनी चीनी खाते किसी को डायबिटीज नहीं होता। देहात में किसी को डायबिटीज होता ही नहीं, शहर वालों को ही क्यों होता है। और जो टेबल पे बैठ करके रोज प्लानिंग बनाते रहते हैं और सबका कबाड़ा करते हैं, उनको क्यों होता है। उन्हीं को ये बीमारी क्यों होती है, वजह ये कि आप जरूरत से ज्यादा सोचते हैं। इसमें सोचने की कोई जरूरत ही नहीं, पर अगर कोई कहे कि मत सोचो तो हो ही नहीं सकता। एक साहब स्विट्जरलैंड में आए हमारे पास, डॉक्टर साहब नहीं बैरिस्टर थे, अब तो वो सहयोग में आ गए। वो एक अल्जीरिया के बहुत बड़े बैरिस्टर हैं, वो स्विट्जरलैंड में आए और मुझे कहते हैं कि माँ चाहे मेरी गर्दन काट दो, चाहे मेरा सर फोड़ दो, पर ये विचार ठहराओ मैं पागल हो जाऊंगा। आज पार होकर के बहुत बड़े आदमी हो गए, पर अब उनका सारा कुछ डायबिटीज वगैरह सब खत्म। उसके बाद आप हाई ब्लड प्रेशर भी इसी से होता है, क्योंकि किडनीज निगलेक्ट हो गई, किडनीज को आपने देखा नहीं, इसको संजोया नहीं, तो वो भी आपको बीमारियां हो। अनेक बीमारियां इसलिए होती है और सहयोग से जबकि कुंडलिनी आपके नाभि चक्र को प्लावित करती है तो एकदम सारी ये बीमारियां भाग जाती हैं और आपका चित्त बीच में स्थिर हो जाता है। जब आपके अंदर धर्म शक्ति जागृत हो जाती है तभी फिर हम कहते हैं कि लक्ष्मी तत्व से आप महालक्ष्मी तत्व में उतरते हैं। जैसे कि जहां जहां लोग ऐसे वाले हो जाते हैं, एक्सीडेंस आ जाता है, वहां वहां वो अजीब पागलपन में घूमते हैं। जैसे कि आप अमेरिका में जाइए तो जितने अमीर लोग हैं या तो वो बिल्कुल ही मूड हो जाते हैं, इडियट्स, या वो नहीं हुए तो वो ऐसे ऐसे बातें करते हैं कि जैसे कि किसी ने आत्महत्या कर ली, ऊपर से नीचे कूद मरे, और किसी ने अपने 4-5 बच्चे ही मार डाले। तो समझ में नहीं आता है कि पैसा हो जाने से अगर इतनी आग से आती तो बेहतर है कि हम गरीबी में रहे।
उन लोग की अगर आप बातें सुनिए तो आश्चर्य करेंगे कि ऐसे तो भूतो न भविष्यति, कभी ऐसे लोग संसार में आए ही नहीं जैसे हम देखते हैं। अमेरिका की बात नहीं है, आप फ्रांस जाइए, कहीं भी जाइए, और यहाँ तक कि जहाँ पर लोग कहते हैं कम्युनिज्म बड़ा फैला हुआ है, ऐसे रशिया में भी एक आफत है। आज दिन बीवी को